అసలు ఈ రోజుల్లో మనం బతికే ఏంటండి బాబు. చిన్నప్పుడు అంత హాయి బతికాం. 90s కిడ్స్ మనం. ఆ రోజుల్లో పొద్దున్నే ఆరు లేచేవాళ్ళం స్కూల్కి వెళ్ళడానికి. సరదాగా ఏడుస్తూ వెళ్ళేవాళ్ళం స్కూల్కి. చద్దని తినేసేసి శుభ్రంగా స్కూల్ అయిపోయింది. 4కి స్కూల్ అయిపోతే 6 దాకా కబడ్డీ అని, ఖోఖో అని, రన్నింగ్ రేస్ అని ఆడుకుని, బట్టలు చించేసుకుని, ఒళ్ళంతా మసి పూసుకుని ఇంటికి వెళ్తే అమ్మ తెడ్డు పడుకుని 4 పీకినప్పుడు ఆ బట్టలు మసి చేసుకొచ్చినందుకు అర్థం కాక ఇంటి దాకా తీసి పుస్తకాలు చదివి అర్థం కాని చదువులు చదువుకుంటూ శుభ్రంగా రాత్రి 9కి పడుకుని మళ్ళీ పొద్దున్న 6కి లేచి, ఆదివారం వస్తే సాయంత్రం 8 అమృతం సీరియల్ కోసం చూసి, పొద్దున్న 9కి ఏమో జంగిల్ బుక్, సాయంత్రం మళ్ళీ 4కి అరేబియన్ నైట్స్ అని చెప్పి అల్లావుద్దీన్ అద్భుత సినిమా సీరియల్స్ చూసుకుంటే హాయి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి దాకా పరిగెత్తి డబ్బులు కోసం సంపాదించి ఆ సంఖ ఈ సంఖ. నాకు ఏంది బతుకులు. చిత్రలహరి లేదన్న మనకి. పంచతంత్రం కూడా తెలియదు. పంచతంత్రం అంటే ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళం కదా దానికోసం. సండే సినిమా మన చిత్రలహరిలో సినిమా ఆ రోజు డీడీలో వెయిట్ చేసేవాళ్ళు సాయంత్రం 6 సినిమా కోసం. ఆ పేపర్ తీసి చూస్తే దానిలో రైతు బిడ్డ కనిపించేది. అదే సినిమా అనుకునే వాళ్ళు రోజు. అలాంటిది ఈ రోజు ఏం బతుకుతాం నాకు అర్థం కాకూడదు చెప్పండి. ఒక సరదా ఉందా, ఒక సంతోషం ఉందా? ఈ రోజులో పిల్లలు ఏం బతుకుతున్నారు? వాళ్ళకి ఏం తెలిసి బతుకుతున్నారు? మనం జీవితం చదువుకున్నాం. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు? నేను 90s కిడ్స్ అండి మేము. 90s. సో ఇప్పటికైనా రియాలిటీలో బతుకుతాం. డబ్బు వెనకాల పరిగెత్తకండి, సంపాదించండి. కానీ సంపాదించిన అర్థంతో సంపాదించండి. ఇప్పుడు 2000 కిడ్స్ దగ్గరికి వెళ్దాం. నేనేం చెప్పలేను. 2000 కిడ్ అరేబియన్ మండీలో మండి చూసుకోవడానికి బిజీగా ఉన్నాడు. ఇంకా ఆడే బతుకు ఆడికి వచ్చి బతకడానికి. మండీలు వెనకాల బజ్జీలు వెనకాల పడేవాడు ఏం బతుకుతాడు?